తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అందరికీ నమస్తే, నేను మీ జానులిరి. 2 రోజుల నుంచి జరుగుతున్న దాని గురించి నాకు కోపం ఆగక మా యూనియన్ కూడా నేను చెప్పకుండా నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నా. నేను ఈరోజు తింటున్నా అంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే. వీళ్ళందరూ కూడా మనం ఉండకూడదు, కొత్త వాళ్ళని అందరూ తీసుకురావాలి, ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి మేము చాలామందికి ఛాన్సెస్ ఇస్తున్నారు. చాలా మంచి డాన్సర్స్, కోరియోగ్రాఫర్స్ అందరూ వచ్చి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని జానపదాన్ని కాపాడుకుంటున్నారు. నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు, నేను వీడియోలో కూడా మాట్లాడలేదు, మా యూనియన్ కూడా మాట్లాడలేదు. ఇక్కడ మేము బాధపడేది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా అంటే మన ఫోక్ అంటేనే అందరూ చాలామంది కొంచెం చిన్న చూపు ఉండే. ఇప్పుడు అది సినిమాలలో కూడా మన ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. మా అందరికీ ఒక రెస్పెక్ట్ పెరిగింది మనకి. దాన్ని దీంతో రుద్దొద్దు అని చెప్పేసి అడుగుతున్నా అంతే. ఇప్పుడు నేను చేసిన దానికి కూడా ఒక వీడియో నేను చేసిన, వీళ్ళకి ఏం చెప్పకుండా, నేను మా పెద్దవాళ్ళకి కూడా చెప్పకుండా నాకు కోపం వచ్చి నేను వీడియో చేసినందుకు కూడా దానికి కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినా కూడా పర్లేదు, ఎందుకంటే ఇది మాకు కన్న తల్లితో సమానం. మా కన్న తల్లిని ఎవరేమైనా అంటే మేము ఊరుకోము, మీరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. బట్ ఫోక్ ఇండస్ట్రీని మాత్రం అన్ని విషయాలకి ఏం జరిగినా కూడా ఫోక్ ఇండస్ట్రీలో జరిగింది ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిందంటే కాదు. ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, కానీ ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి. మాది TFIDD అనే సంస్థ ఉంది. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ డైరెక్టర్సు, డాన్స్ మాస్టర్సు, డాన్సర్స్ యూనియన్ ఉంది. సో గత 2 రోజులుగా వేములవాడ రెడ్డి భవన్లో జరిగినటువంటి విషయాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. సో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన సంఘటనని యావత్ ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దుతున్నారు, అవగాహన లేక. దయచేసి చెప్తున్నాం, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన సంఘటన, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, మాకు సంబంధం లేదు, వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక సంస్థ, ఒక ఫోక్ సంస్థ. మేము గత 30 సంవత్సరాలుగా ఫోక్ ఇండస్ట్రీలో ఎటువంటి సంఘటన జరగలేదు. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయమైన ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు ఓ సంఘటన జరిగింది, అది వాళ్ళిద్దరు వ్యక్తుల మధ్య సంఘటన, మాకు సంబంధం లేదు. దానికి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న అందరి వ్యక్తుల మీద, అన్ని వర్గాల మీద రుద్దడం కరెక్ట్ కాదని నేను సీరియస్గా ఖండిస్తున్నా. ఇది గుర్తుంచుకోవాలి. చాలామంది మిత్రులు సోషల్ మీడియాలలో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, తెలిసి తెలియకుండా, అవగాహన లేకుండా, జానపదం మీద అవగాహన లేకుండా మీ ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇలాగే ఉంటారు అని చాలా నానా రకాలుగా దుర్భాషలు ఆడతారు. అది కరెక్ట్ కాదమ్మా, మీకు పూర్తిగా తెలీదు, గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30 సంవత్సరాల నుండి పాటతో ఆట జతకట్టి ఇప్పటిదాకా ఏ ఒక్కరోజు కూడా ఎటువంటి ఎదుర్కోలేదు మేము. ఇది కేవలం వాళ్ళ ప్రత్యేకమైన వాళ్ళ వ్యక్తిగత విషయం. దీనికి ఫోక్ ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఇది గుర్తుంచుకోవాలి. ఎటువంటి విషయాలు కూడా చేయొద్దు, ఎటువంటి విషయాలు కూడా మాకు సంబంధం లేదు. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది గుర్తుంచుకోవాలి అందరూ. ఖచ్చితంగా ఒక విషయం ఏంటంటే, మా సంస్థకు ఇది రిజిస్ట్రేషన్ అయిన సంస్థ, మాకు కూడా ఒక లాయర్ ఉన్నాడు. సో ఇటువంటి చేస్తే మా సంస్థకు సంబంధించిన ఆడపిల్లలు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, డాన్సర్లు కావచ్చు, ఎవరి మీద కూడా ఇటువంటి ఆర్గ్యుమెంట్ చేసి సోషల్ మీడియాలో చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం పక్కా జరుగుతుంది. ఎవరు కూడా దుర్భాషలు ఆడొద్దు అని ముందస్తు హెచ్చరిస్తున్నాం. ఫస్ట్ అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. బయట ఉన్న సోషల్ మీడియా వీళ్ళందరూ కలిసి అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయన హెచ్చరిస్తున్నా, ప్లీజ్ దయచేసి ఫోక్ ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ మీకు నోరు ఎంత వస్తే అంత, దయచేసి ఫోక్ ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడొద్దు. కొంతమందికి, కొన్ని వేల మందికి జీవితం ఇచ్చిన ఫోక్ గురించి, కొంత 100 మందికి, కొంత వేల మందికి జీవితాన్ని ఇచ్చిన ఫోక్ గురించి తప్పుగా మాట్లాడొద్దు ప్లీజ్. దయచేసి తెలిస్తే మాట్లాడింది 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. దయచేసి ఫోక్ గురించి తప్పుగా మాట్లాడద్దు, ఫోక్ ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడద్దు. ఈరోజు ప్రపంచ స్థాయిలో ఒక 900 మిలియన్స్
900 మిలియన్స్ దాకా ఫోక్ పోయింది. సో గొప్పగా స్థాయిలో ఉన్న ఫోక్ గురించి మీ అవగాహన లేని మాటలతో దయచేసి కించపరచొద్దు, మా మనసులను గాయపరచొద్దు ప్లీజ్. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు, మాకు సంబంధం లేదు. అవును సార్, ఇప్పుడు ఎక్కడ ఉంది సినిమాకి ఏం తక్కువ? తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ డైరెక్టర్స్, డ్యాన్స్ మాస్టర్స్, డాన్సర్స్ యూనియన్స్ తరపున ఈ జరిగిన ఈ 2 రోజుల నుంచి వెళ్ళి జరుగుతున్నటువంటి వాదనలు, పోస్టులకు పూర్తిగా మా యూనియన్ ఖండిస్తుంది. ఎందుకంటే జానపదం అనేది ఒకప్పుడు పాట రూపంలో నుంచి వేదిక వరకే పరిమితమై యూట్యూబ్ ఇతర వేదికలను మేము వేదికగా చేసుకొని చాలామంది వచ్చి ఇక్కడ ఆడుతున్నారు, పాడుతున్నారు, వ్యక్తిగతంగా ఎదుగుతున్నారు, సినిమాల వరకు పోతున్నటువంటి సందర్భంలో ఇది ఒక మంచి వేదిక. ఇక్కడ జరుగుతున్నటువంటి నిన్న అంటే 2 రోజుల కింద జరిగినటువంటి విషయానికి పూర్తిగా ఈ ఫోక్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని యూనియన్ పూర్తిగా ఖండిస్తుంది. రెండో విషయము, ఇప్పటికే ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. సరే, జానపదాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి చాలామంది వాళ్ళు ఉన్నారు. ఆ మీడియా మాకు ఎప్పటికీ సపోర్ట్ ఉంది అని 100%. కానీ కొంతమంది దీని మీద నచ్చకనో లేదంటే పూర్తిగా అవగాహన లేకనో ఇది చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. అవగాహన లేని వాళ్ళకు మేము తెలియజేస్తున్నాం, దయచేసి ఒక సంఘటన జరిగిన ఆ సంఘటన పూర్తిగా మీరు పునరాలోచించుకుంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనను పూర్తి స్థాయిగా అందరినీ కలిపి మాట్లాడడం వల్ల వచ్చేటువంటి నూతనంగా వచ్చేటువంటి ఆర్టిస్టులు రారు, సింగర్సు రారు. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి పాడైపోయే ప్రమాదం ఉంటుంది, మళ్ళీ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంటుంది. అందరూ ఒకలా ఉండరు, అందరూ ఒక తీరుగా ప్రవర్తించరు. జరిగిన విషయం పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అది వాళ్ళ వ్యక్తిగతం, అది దీనికి సంబంధం లేదు. ప్రతిసారి జానపదం అంటే ఇట్లనే ఉంటుంది, ఫోక్ ఇండస్ట్రీ ఇట్లా ఉంటుందని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి హెచ్చరిస్తున్నాం, దీని గురించి గిట్ట మళ్ళొకసారి ఏ వేదికనైనా ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ ఎందులోనైనా ఫోక్ ఇండస్ట్రీ ఇట్లనే ఉంటుంది అని మాట్లాడితే లీగల్గా మా యూనియన్ యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటికే కొంతమందిని మేము ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఖచ్చితంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం, మార్చుకోండి ఇప్పటికైనా. ఇందులో నుంచి వెళ్ళి వరంగల్ శంకరన్న లాంటి పెద్ద పెద్ద మహామహులు, ఇక్కడ నుంచి గదిరన్న లాంటి వాళ్ళ వారసులం ఉన్నాం మేము. కాబట్టి ఆ వారసత్వాన్ని మీరు కించపరుస్తూ మాట్లాడకండి. ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి. ఇంతకాలం జరగని తప్పు ఈ ఒక్కసారి జరిగింది, అది ఇండస్ట్రీ తప్పు కాదు. ముఖ్యంగా మీకు ఒక్కసారి మళ్ళొకసారి చెప్తున్నాం, వాళ్ళిద్దరూ ఈ ఫోక్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇన్స్టాలలో ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి అక్కడ పరిచయమైనటువంటి వాళ్ళ స్నేహం ఇక్కడ ఒక మంచి బిజినెస్ లాగా నడుస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చిన తర్వాత అయిన వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళ వ్యక్తిగతం తప్ప మా ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని మీ అందరి ద్వారా ఈ ట్రోల్ చేస్తున్న ప్రతి వ్యక్తులకు మేము మనవి చేస్తున్నాం. రేపు మీరు ఇలాగే కొనసాగితే మా యాక్షన్ తప్పకుండా మీ మీద ఉంటుందని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ విషయాన్ని ఆపండి, వ్యక్తిగతాన్ని మా ఇండస్ట్రీ మీద రుద్దకండి అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం కదండి సార్, మీ నుండి వీళ్ళిద్దరిపైన వ్యక్తిగతంగా మా యూనియన్లో ఒక మాట్లాడుకున్నాం. దాని ప్రకారంగా మా అధ్యక్షుల వారు ఉన్నారు, మా ఫౌండర్స్ మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కలిపి ఒక లెటర్ రిలీజ్ చేస్తాం. పర్టికులర్గా వాళ్ళకు ఎలాంటి ఉంటుందనేది పూర్తిగా యూనియన్లో మాట్లాడుకొని తెలియజేస్తాం మీకు తప్పకుండా. ఫోక్లో వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసుకున్నారే తప్ప వాళ్ళు ఫోక్ను ప్రతిబింబిస్తలేరు. మా ఇండస్ట్రీని పూర్తిగా వాళ్ళ మీద నడిచింది కాదు. ఫోక్లో వచ్చి వాళ్ళు ఆడిపాడి పోయే వ్యక్తులే తప్ప పూర్తిగా మా ఇండస్ట్రీని పూర్తిగా వాళ్ళు ప్రతిబింబించట్లేదు. మా ఫోక్ వాళ్ళ వల్లనే బతకట్లేదు. మరి వాళ్ళకంటే ముందుంది, వాళ్ళ తర్వాత ఉంటుంది. వ్యక్తిగతం పూర్తిగా అది బయటకు వచ్చింది కాబట్టి ప్రపంచవ్యాప్తమైంది, ఇప్పుడు అందరికీ తెలిసింది. వాళ్ళ మధ్య 4 గోడల మధ్యలో ఉంటే జరిగేది కాదు. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి విషయాలను పునరావృతం కాకుండా కూడా అన్ని యూనియన్లు ఇదే ప్రయత్నం చేస్తాయి. మెయిన్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డైరెక్టర్సు, డ్యాన్స్ మాస్టర్సు, డాన్సర్స్ యూనియన్ పనిచేస్తుంది. ప్రతి జిల్లా నుంచి మాకు నాయకత్వం ఉంది, మేము నడిపిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము రియాక్ట్ కావడం జరుగుతుంది సార్. లేదండి, వాళ్ళు డాన్సర్స్ అంటే యాక్టర్స్గా ఉన్నారు కాబట్టి మాకు సభ్యత్వం లేదు. కానీ
వాళ్ళకు రెగ్యులర్గా మా చేసే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, మా డైరెక్టర్స్ ఉన్నారు, మా డాన్సర్స్ ఉన్నారు. కాబట్టి మా నుంచి వాళ్ళకి ఎలా చేయాలో, ఏ విధంగా వాళ్ళని ఎట్లా కట్టుదిట్టం చేయాలో ఆ విధంగా మా నాయకత్వం చూస్తుంది. ఒక 8 years నుంచి నేను ఫోక్ సాంగ్ చేస్తున్నా. అంతకుముందు సినిమాలో చేశాను. సినిమా నుంచి నేను ఫోక్ సాంగ్స్ వచ్చిన తర్వాత నా డెవలప్మెంట్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. అంటే నాకు తిండి అప్పుడే దొరికింది. ఫోక్లోకి వచ్చిన తర్వాత నాకు తిండి దొరికింది. సినిమాలో చేశాను చాలా సినిమాలో చేశాను, కానీ నాకు ఎప్పుడు అంత తిండి ఈ ఫోక్ వచ్చిన తర్వాతే నాకు తిండి దొరికింది. ఇంకోటి ఏంటంటే నేను వచ్చిన కాంచి చాలామంది అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలు, కొత్త వాళ్ళు చాలామంది ఫోక్ ఇండస్ట్రీకి వచ్చారు. చాలామంది వచ్చారు, చాలా డెవలప్ అయ్యారు, ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. జాను లిరి అంటే జాను లిరిని చూసి చాలామంది అమ్మాయిలు వచ్చారు. ఇప్పుడు మనకు రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, ఒక వెమ్లాలో జరిగింది. దానివల్ల యాక్చువల్లీ వాళ్ళకి ఫోక్కి సంబంధం లేదు. వాళ్ళు మధ్యలో ఒక వర్క్ చేసుకోవడానికి వచ్చారు, బయట కొంతమంది వర్క్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. దాన్ని తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దడం అనేది అసలు 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చూసాను, నాకు చాలామంది మెసేజ్ పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్లో, సార్ మా పాపకి అవకాశం ఇవ్వండి, మా బిడ్డకి అవకాశం ఇవ్వండి. చాలామంది మంచి టాలెంటర్లు మన తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు మీరంతా తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ చెడ్డది, ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీలో కమ్యూనిటీ జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీ మీద ఇలాంటివి అన్నీ చేస్తున్నారు కదా. దీనివల్ల కొత్తగా వచ్చి చాలామంది టాలెంటర్స్ ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, మంచి డాన్స్ చేసే అమ్మాయిలు చాలామంది ఉంటారు, మంచి సాంగ్స్ పాడే అమ్మాయిలు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ బయటకు రాకుండా అయిపోతారు కదా. మన తెలంగాణ ఇక్కడికేనా? మన తెలంగాణ జానపదాన్ని ఇక్కడ ఆపేద్దామా? ఒక చిన్న ఇన్సిడెంట్, అది అసలు వాళ్ళకి మన తెలంగాణ ఫోక్కి సంబంధం లేదు. మరీ చెప్తున్నా, వాళ్ళకి తెలంగాణ జానపదం ఒక 50 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడే రాలే కదా, 50 సంవత్సరాల నుంచి తెలంగాణ జానపదం ఉంది. అందులో ఎంతోమంది టాలెంటర్స్, ఎంతోమంది వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఎక్కడికి ఒక పొజిషన్కి వెళ్ళారు. మన తెలంగాణ జానపదాన్ని ఇప్పుడే పేరు వస్తుంది. తెలంగాణ జానపదానికి ఒక సినిమా లెవెల్లో ఒక పేరు వస్తుంది. దాన్ని మనమే దొక్కేసుకుందామా? బయట వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, బయట వాళ్ళు. మన ఇంట్లో మన తెలంగాణ వాళ్ళకి ఏమైంది? వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. కింద 1% కామన్ సెన్స్ లేదా? ఎంతమంది మీ ఇంట్లో మీ చెల్లె ఉంటుంది, మీ అన్న ఉంటాడు, మీ అన్న మంచి డాన్సర్, అవకాశం ఇస్తాం కదా. ఇప్పుడు ఎలా చాలామంది నాతో ఏమన్నారంటే, సార్ మా బిడ్డను మేము సాంగ్స్ వేపియము అని చెప్పి నాతో చెప్తుంది. వాళ్ళ పాప చాలా బాగా ఇస్తారు డాన్స్. ఇప్పుడు నేను ఇలా ఎంతమంది అవుతుంది, ఎంతమంది మన ఫోక్ని మనమే తొక్కేసుకుందామా? మన ఫోక్ని. అందుకే ఒకరు ఏంటంటే, వాళ్ళ పర్సనల్ ఇష్యూ, అది ఏదున్నది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. దాన్ని ఫోక్ మీద తీసుకొచ్చి మీరు ఎప్పుడు పెట్టకండి. చాలామంది మంచి కళాకారులు ఉన్నారు ఫోక్లో, మంచి జానపదాలు, మంచి పాటలు పాడేవారు ఉన్నారు, మంచి డ్యాన్స్ చేసేవారు ఉన్నారు, మంచి రైటర్స్ ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ఫోక్ అంతా ఇలానే ఉంటుంది, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి రూమర్స్ అన్నీ పుకారైతే నెక్స్ట్ ఎవరు రారు. మన కళ అనేది ఇక్కడికే అంతమవుతుంది. మీ పిల్లలు కూడా ఉంటారు, చాలామంది ఎంకరేజ్ చేయండి. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఒక 8 సంవత్సరాలు చేస్తున్నా, ఇలాంటి ఎప్పుడు జరగలేదు. నేను చూస్తున్నా ఫస్ట్ టైం ఇది జరిగింది. దీన్ని ఎక్కువ ఇష్యూ ఏం చేయకుండా ఫోక్ ఇండస్ట్రీ మీకు తీసుకురాకండి. అదొకటే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వర్ సాయి ఉన్నారు కదా, ఈశ్వర్ సాయి బాసింగ బలాల సాంగ్ నేనే చేశాను కొరియోగ్రాఫర్. ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ ఒక చిన్న ఇంటర్వ్యూలో ఫోక్ గురించి ఒక మాట్లాడింది. ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా గొప్పగా అనుకున్నా, మా ఈశ్వర్ వచ్చి చెప్తుంటే గొప్పగా నేను అనుకున్నాగా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అర్థమవుతుంది అని చెప్పండి. గుర్తుపెట్టుకున్నమ్మా, ఈశ్వర్కి మాధురికి జరిగింది వాళ్ళ పర్సనల్, అది ఫోక్కి సంబంధం లేదు. దానివల్ల ఫోక్ ఇండస్ట్రీని నువ్వు తక్కువ మాట్లాడద్దు. నువ్వు కూడా కంపల్సరీ ఈశ్వర్ వాళ్ళ మిసెస్, తన పేరు శరణ్య గారు, ఫోక్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడద్దు ప్లీజ్. మా అందరి తరపున, ఫోక్ ఇండస్ట్రీ తరపున మీరు ఫోక్ ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పాలి కంపల్సరీ. ఇది మా యూనియన్ నుంచి చెప్తున్నాం. చాలామంది ఇప్పటికీ చాలా ట్రోల్స్ చూసామండి. నెక్స్ట్ ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం కంపల్సరీ ఛానళ్ళ పైన ఎవరో ట్రోల్స్ చేస్తున్నారో అందరి పైన కంప్లైంట్ ఇస్తాం. ఆల్రెడీ ముందే యూనియన్ ముందే మాట్లాడేస్తాం. నెక్స్ట్ నుంచి ఏమైనా ఉంటే అవన్నీ బంద్ చేయండి. వాళ్ళిద్దరి గురించి వాళ్ళ పర్సనల్ మరీ చెప్తున్నా, ఇది వాళ్ళ పర్సనల్. దాన్ని తీసుకొచ్చి ఫోక్లో మాత్రం పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్.